నష్టమే. నాకు గొప్ప బలం ఉందా, పేరు ఉందా, ప్రఖ్యాత ఉందా, అది కూడా నష్టమే. నష్టం మాత్రమే కాదు, ఎలా ఎంచుకున్నాడంట? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అబ్బా, అంటే అర్థం ఏంటంటే పెంటతో ఎవరైనా వెనక చూస్తారండి? పెంటను ఎవరన్నా చూసిన తర్వాత మళ్ళీ వెనక చూస్తామా? వెనక చూడం. అది అన్నమాట అర్థం. అంటే నేను మళ్ళీ వెనక చూడని అర్థం. అందుకే ఆ మాట రాశాడు. పెంటతో సమానం అంటే మరలా దాన్ని తిరిగి చూడము అని అర్థం. నష్టమైతే మళ్ళీ చూస్తాం కదండి. అబ్బో, ఎందుకు నష్టం వచ్చింది ఈ వ్యాపారంలో, అసలు ఈ నష్టం రావడానికి కారణం ఏంటి, మరలా నష్టం రాకుండా చూసుకోవాలి అనేది మరలా చూసుకుంటాం. అంతేనా? వ్యాపారం నష్టం వస్తే, వ్యాపారంలో నష్టం వస్తే మరలా చూసుకుంటాం. కానీ పెంటతో సమానం కంటే అర్థం ఏంటంటే మరలా దాన్ని వెనక్కి చూడు, మరలా దాన్ని వెనకకు చూడు. చూడండి, దేవుని కొరకు చెప్తున్న మాట అంటే తనకున్నటువంటి ప్రతీది కూడా ఏం చేస్తే చెప్పండి, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. మరలా వెనక చూడు.